ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలకు జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేట, కన్నెపల్లి, తాండూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భీమిని మండలం వెంకటాపూర్లో ఎర్రవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. స్లోగది మొత్తం బురుడ బాలికల మూత్రశాల మొత్తం ఎట్లా మునిగిపోయింది. అది కూడా దియవు. ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలకు జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేట, కన్నెపల్లి, తాండూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భీమిని మండలం వెంకటాపూర్లో ఎర్రవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ముఖ్యంగా ఈ గొల్లగూడ, అలాగే బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. సో వారికి ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఏవైతే గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయో అక్కడ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు, అలాగే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వర్షాల కారణంగా? శాలిని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చి మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలకు కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినా. ముఖ్యంగా బెజ్జూరు మండలం, శ్రీకృష్ణమానపల్లి మండలాల్లోని ఏదైతే లో లెవెల్ వంతుల పైన కూడా వరద నీరు ప్రవహించడంతో కూడా పలు గ్రామాలకు దాదాపు చింతలమానపల్లి మండలానికి సంబంధించి జిందా ఏదైతే వాటర్ పోవడంతో కూడా 10 నుంచి 15 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినా. అదే విధంగా కూడా ఏదైతే ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గుండివాగు కూడా ప్రవహించడంతో కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినా. ముఖ్యంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలోని ఊరుగూడ ప్రభుత్వ పాఠశాలలో కూడా భారీగా కూడా వరద నీరు చేరుకోవడంతో కూడా పాఠశాలకు సెలవిచ్చి కూడా విద్యార్థులందరినీ కూడా ఏదైతే ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు వేమనపల్లి, భీమిని మండలాలు మంచిర్యాల జిల్లాకు సంబంధించి వేమనపల్లి, భీమిని మండలాలలో కూడా ఏదైతే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినా. ముఖ్యంగా కూడా ఎర్రవాగు, భీమినికి సంబంధించి ఎర్రవాగు ఉప్పొంగడంతో కూడా దాదాపు 12 గ్రామాలకైతే పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఏదైతే మారుమూల ప్రాంతాలకైతే పూర్తిగా కూడా లో లెవెల్ వంతలకే వాటర్ పోవడంతో కూడా మొత్తం కూడా బురదమయమై కూడా గ్రామాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో కూడా రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాబట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ వర్ష ప్రభావంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా మరో 3 రోజుల పాటు కూడా 17వ తారీఖు వరకు కూడా ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి అదేవిధంగా కూడా లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి కూడా జిల్లా కలెక్టర్లతో కూడా కాన్ఫరెన్స్ లో కూడా ఖచ్చితంగా కలెక్టర్లందరితో పాటు జిల్లా అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. అవసరమైతే కూడా ఏదైతే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా కూడా ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలతో పాటు అదేవిధంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి కూడా పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఏదైతే మారుమూల గ్రామాలు కావచ్చు అదేవిధంగా
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ గోచర్ కూడా ఇప్పటికే కూడా మరో లోతట్టు గ్రామాలను సందర్శించి కూడా వాళ్ళకి సూచనలు సలహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా కూడా ఏదైతే మరో 3 రోజుల పాటు వర్షాల నేపథ్యం కూడా జిల్లా అధికారులు అప్రమత్తం కావడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు మారుమూల గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లా ఒకటి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తికి భారీ నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఏదైతే ఒకవేళ ఇట్లా ఓసీబీలలో కూడా భారీ కూడా వరద నీరు చేత నీటిని ఎలా బయటికి పంపినటువంటి నేపథ్యంలో కూడా భారీగా కూడా ఏదైతే యంత్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అధికారులు అందరూ అలర్ట్ అయి కూడా సహాయక చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. శాలిని, అరుణ్ కుమార్, మెయిన్ గా భీమిని మండలం వెంకటాపురంలో ఏదైతే ఎర్రవాగు ఉందో అది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అలాగే అక్కడ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? రైట్ గా ఇప్పటికే కూడా ఏదైతే అధికారులు కూడా గ్రామాలకైతే చేరుకున్నారు. ముఖ్యంగా ఎర్రవాగు ప్రమాద స్థాయిని ప్రవహించడంతో కూడా గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, తిమ్మాపూర్ పాటు పలు గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చెందుతారు. ముఖ్యంగా కూడా అధికారులు కూడా ఏం ఆందోళన చెందవద్దంటే కూడా ఇప్పటికే కూడా వాళ్ళని ఎక్కడైతే ఆ గ్రామాలకైతే రాకపోకలు ఇచ్చిపోయినా ఆ గ్రామాలను అంటే ముఖ్యంగా వాగులు దాటకుండా వీటి రైతులను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఆ గ్రామాలకు కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా తాము అందుబాటులో ఉంటామంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆ గ్రామాలకు చేరుకొని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మోటివేషన్ చేస్తారు. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, భయపడవలసిన అవసరం లేదు, ప్రభుత్వ పరంగా కూడా అన్ని సహాయక చర్యలు ఉంటాయి, మీరు ఏమి ఇబ్బంది పడద్దు అంటూ కూడా వాళ్ళని ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల ప్రజలను అయితే ఎక్కడైతే అక్కడ పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడైతే కొంత లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో ఏర్పడిన పునరావాస కేంద్రాలకు కూడా తరలించడానికి అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా పొలాలకు వెళ్ళవద్దు. ముఖ్యంగా వాగులు ఉప్పొంగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఇప్పటికే కూడా రైతులు కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే సూచన సలహాలు చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్షాల నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలిని, అరుణ్ కుమార్, అలాగే మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోనైతే అక్కడ ప్రజలు రాకపోకలకైతే ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా ఒక గర్భిణీ స్త్రీ అయితే పురిటి నొప్పులు రావడంతో అవస్థలు పడుతుంది. మరి తనకు సహాయం చేస్తున్నారా? రైట్, ఖచ్చితంగా కూడా ఏదైతే గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను ఆసుపత్రికి వచ్చేటువంటి క్రమంలో ఈ వర్షానికి కూడా అక్కడ వాగు పొంగడంతో కూడా కొద్దిగా ప్రమాదం అయితే ఏదైతే కొంత ఇబ్బంది అయితే తలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వెంటనే కూడా వేరే ప్రాంతం నుంచి కూడా ఏదైతే ఈ వాగు పొంగిన నేపథ్యంలో వేరే ప్రాంతం నుంచి కూడా మహిళను అయితే ఆసుపత్రికి అయితే కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా తరలించి కూడా చికిత్స అయితే అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇటువంటి పరిస్థితులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే ఈ గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇంకెవరైనా ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా ఏ అవసరం ఉన్నా కూడా 108 108 కు ఫోన్ చేయడంతో పాటు అధికారులను కూడా సంప్రదించాలి. ఏదైనా ఇబ్బందులు తెలిస్తే అధికారులు కూడా అందుబాటులో ఉండి కూడా సహాయక చర్యలు చేపట్టడానికి అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా అధికారులు కూడా ఏదైతే గ్రామస్తులకు తో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని, అరుణ్ కుమార్, అలాగే మెయిన్ గా గర్భిణీ స్త్రీలకు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే వైద్య సలహాలు కానీ? రైట్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే కొంచెం అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా బంధువులు కావచ్చు లేకపోతే కూడా కేర్ సెంటర్స్ ఉన్నాయి. ఆ కేర్ సెంటర్లలో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరి కోసం కూడా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మాతా శిశు ఆసుపత్రిలో పాటు అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ కి సంబంధించి కూడా ఆసిఫాబాద్ లోని మాతా శిశు ఆసుపత్రులలో కూడా ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాల నేపథ్యంలో కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళతో పాటు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా కూడా ఏదైతే నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కూడా ఖచ్చితంగా అక్కడికి వచ్చి కేర్ సెంటర్లలో ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఏదైతే ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే ఈ గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు కూడా ఆయాల ద్వారా ఎవరైతే ఏఎన్ఎంల ద్వారా కావచ్చు అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారా వాళ్ళకి ఇప్పటికే కూడా తెలియజేయడం జరిగిందంటూ కూడా అధికారులు అయితే వైద్య శాఖ అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందస్తుగానే కేర్ సెంటర్లకు వచ్చి ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. శాలిని, అలాగే అరుణ్ కుమార్, అక్కడ గ్రామాల ప్రజలు ఏమంటున్నారు అంటే వాళ్ళకి సహాయం అందుతుందా కరెక్ట్ గా? ఖచ్చితంగా కూడా ఏదైతే కొంత ఇబ్బంది అయితే తలెత్తుతుంది కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సహాయాలు అయితే అందేటువంటి పరిస్థితి లేదు. కానీ కొన్ని మారుమూల గ్రామాలు ముఖ్యంగా కూడా ఇటు కన్నెపల్లికి సంబంధించి అటు మంచిర్యాల బెల్లపల్లి మండలం, కన్నెపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా భీమిని అటు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చింతలమానేపల్లి, బెజ్జూరు మండలం ఇవన్నీ కూడా మారుమూల గ్రామాలు. ఈ గ్రామాలకు కూడా
పూర్తిగా కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇతర అంటే ఎక్కడెక్కడైతే వాగులు పొంగుతున్నా ఈ మార్గం కూడా కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా వాళ్ళకు ఏదైతే సహాయక చర్యలు ఇది నిత్యావసర వస్తువులు కావచ్చు, అదేవిధంగా కూడా ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కూడా వాటిని కూడా చేరవేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ వాగులు వంకలు ఉప్పొంగిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితే రావాలి. ఖచ్చితంగా కొన్ని గ్రామాలకైతే పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు, కానీ కొన్ని గ్రామాలకైతే కొంత ఇబ్బంది అయితే తలెత్తుతుందని కూడా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.